వెల్కమ్ టు సినిమా మనిషి. కొన్ని సినిమాలు ఏ జానర్కి చెందుతాయో తెలియదు. లవ్ స్టోరీ అనాలో, థ్రిల్లర్ అనాలో, సస్పెన్స్ అనాలో సందేహం కలుగుతుంది. ఇప్పుడు అలాంటి సినిమానే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే సినిమా పేరు కూడా సందేహమే. ఈ సినిమా చూస్తున్నంతసేపు అసలు ఏం జరుగుతుంది, డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు, లవ్ స్టోరీ చూపించాలనుకున్నాడా లేక సస్పెన్స్ తీయాలనుకున్నాడా అనే సందేహం మనకు వస్తుంది. దానికి తోడు మెయిన్ యాక్టర్స్ యాక్టింగ్, అబ్బో అది చూస్తే హెడ్ఏక్ వస్తుంది. అందరూ కొత్త వాళ్ళు, ఒక్కరికి కూడా యాక్టింగ్ సరిగ్గా రాదు, ఎక్స్ప్రెషన్స్ అస్సలు బాగాలేదు. అసలు గుర్తు తెచ్చుకున్న క్యారెక్టర్ ఒకటంటే ఒకటి కూడా లేదు. ఉన్నంతలో మెయిన్ లీడ్గా చేసిన హెబ్బా పటేల్ కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. తను కూడా ఇంకా అలవాటైన నటనతో చేసుకుంటూ పోయింది. అయితే ఈ కెరియర్ ఎండింగ్ స్టేజ్లో ఉండడం వల్ల కథతో సంబంధం లేకుండా ఏ పాత్ర అయినా సరే పేమెంట్ వస్తే చాలన్నట్టు డిసైడ్ అయినట్టుంది హెబ్బా పటేల్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హర్ష, శృతి కొత్తగా పెళ్లి చేసుకుంటారు. అయితే శృతి తన పాత బాయ్ ఫ్రెండ్ ఆర్యాని ఇంకా మర్చిపోదు. శృతి ఆర్యాని మర్చిపోయిందా, చివరికి ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ సినిమా చూస్తుంటే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్యలోకి పాత బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇష్టం వచ్చి ఏదో చుట్టంలాగా ఇల్లంతా తిరిగేస్తూ తనకు నచ్చినట్టు చేస్తూ ఉంటాడు. ఇదంతా భర్త హర్ష చేతకాని వాడిలా చూస్తూ కూర్చోవడం, బయటకు వెళ్ళి బాధపడడం, ఒక పక్క శృతి భర్త ఉన్నప్పుడు యాక్ట్ చేయడం, భర్త లేనప్పుడు బాయ్ ఫ్రెండ్తో జాలీగా ఉండడం, మరోవైపు పెళ్ళైపోయిందని సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పడం, ఇదంతా చూస్తుంటే డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్థం కాదు. అసలు ఇలాంటి సినిమాలు ఎలా తీసారా బాబు అనిపిస్తుంది, ఇలాంటి సీన్స్ ఎలా రాస్తారా అనిపిస్తుంది. కనీసం డైరెక్టర్కి సెన్స్ ఉందా అనే ఫీలింగ్ వస్తుంది. ఎంత ట్రెండ్కి తగ్గ సినిమా తీయాలనుకున్నా కనీసం ఒక ఫ్లో లేకుండా తీయడం ఎందుకు తెలీదో. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతగా ఏమీ ఉండవు. సినిమా అంతా ఒక అపార్ట్మెంట్ చుట్టూ చుట్టేశారు. కెమెరా వర్క్ కూడా అంత ఏం బాగోదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మంచి మంచి సినిమాలు కొంటున్న ఈటీవీ విన్ ఈ సినిమాని ఎలా తీసుకుందో అర్థం కాదు. అయితే అంత వల్గర్గా ఏమి ఉండదు సినిమా, కానీ ఇంకా మీకు ఓపిక ఉంటే ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే ఈ మూవీ మీరు చూసి ఉండుంటే మీ ఫీలింగ్ ఏంటో కమెంట్ చేసేయండి.